హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ తెలుగు. క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్ మరియు ఎంఎస్ ధోనిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడే యోగరాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో తాను కపిల్ దేవ్ ను చంపడానికి సిద్ధపడినట్లు గుర్తు చేసుకున్నారు. కపిల్ ఇంటికి తుపాకీ తీసుకెళ్లి బెదిరించినట్లు నాటి సంఘటన గురించి చెప్పారు. కపిల్ దేవ్ టీమిండియా కెప్టెన్ అయ్యాక నన్ను ఏ కారణం లేకుండా జట్టు నుంచి తప్పించాడు. దీంతో నా భార్య కపిల్ ని ప్రశ్నించాలనుకుంది. నేను కపిల్ కి బుద్ధి చెప్పి వస్తానని ఆమెతో చెప్పాను. వెంటనే నా తుపాకీ తీసుకుని సెక్టార్ 9 లో ఉన్న కపిల్ ఇంటికి వెళ్ళాను. అతడు తన తల్లితో కలిసి బయటకు వచ్చాడు. అతడిని అప్పుడు చాలాసార్లు తిట్టాను. నీ వల్ల, నువ్వు చేసిన పని వల్ల నా స్నేహితుని కోల్పోయాను. నీ తల మీద కాల్చాలని ఉంది, కానీ అలా చేయను, ఎందుకంటే నీకు దయ కలిగిన తల్లి ఉందని అతడితో చెప్పి తిరిగి వచ్చేశాను. అప్పుడే ఇక క్రికెట్ ఆడకూడదని నిర్ణయించుకున్నానని యోగరాజ్ పేర్కొన్నాడు. అయితే జీవితంలో ఒకరిని మాత్రం నేను అస్సలు క్షమించానని యోగరాజ్ చెప్పారు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్తో తనకు మంచి అనుభవం ఉందని, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్ కలిసి తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని చెప్పాడు యోగరాజ్. వీరందరూ కలిసి నాకు వ్యతిరేకంగా వ్యవహరించారు. నేను బిషన్ సింగ్ బేడిని అస్సలు క్షమించను. నన్ను జట్టులోకి తీసుకోకూడదని బిషన్ సింగ్ బేడి కుట్ర పన్నాడని నాకు రవీంద్ర చెద్దా అనే సెలెక్టర్ అప్పట్లో చెప్పారు. ఎందుకంటే నేను సునీల్ గవాస్కర్ మనిషినని, ఆయనతో బాగా క్లోజ్గా ఉంటారని వాళ్ళు భావించారు అని యోగరాజ్ నాటి సంఘటనను గుర్తుకు చేసుకున్నారు. అయితే 28 ఏళ్ల తర్వాత 2011లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచాక తాను కపిల్ దేవ్కు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లు తెలిపారు యోగరాజ్. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎవరైనా ఏడ్చిన వ్యక్తి ఉన్నాడంటే అతడు కపిల్ దేవ్ మాత్రమే. అతడికి నేను పేపర్ కటింగ్ పంపించి నీకన్నా నా కొడుకు బాగా వరల్డ్ కప్లో ఆడాడని చెప్పాను. దానికి తిరిగి కపిల్ కూడా నాకు సందేశం పంపాడు. వచ్చే జన్మలో ఇద్దరం అన్నదమ్ములుగా ఒకే తల్లి గడుపులో జన్మిద్దామని బదులిచ్చాడు. నన్ను కలుద్దామని కూడా అనుకున్నాడని యోగరాజ్ చెప్పుకొచ్చాడు.